నమస్తే. జాయ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్కి స్వాగతం. నేను శిరీష. ఈరోజు మనము ఎన్సీఆర్ఈటీ క్లాస్ 9 జియోగ్రఫీ స్టార్ట్ చేస్తున్నాము. క్లాస్ 8 జియోగ్రఫీ కంప్లీట్ చేసాము. 6 చాప్టర్స్ ఉన్నాయి. ఏం నేర్చుకున్నాము అనేది కూడా రివైజ్ చేసాము. లాస్ట్ వీడియో అదే, ఒకసారి చూడండి. క్లాస్ 9th జియోగ్రఫీలోని చాప్టర్ 1 ఇప్పుడు చూద్దాం. క్లాస్ 8th జియోగ్రఫీ వరకు నేర్చుకున్నదంతా ఒక ఎత్తు, ఇప్పటి నుండి నేర్చుకునేది ఒక ఎత్తు. ఇప్పటి నుండి వచ్చేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకుంటూనే ఇంకా ముందు వచ్చే టాపిక్స్ మనకి క్లియర్గా అర్థమవుతాయి. సో ఇవి బేసిక్స్, కేర్ఫుల్గా నేర్చుకోవాలి. చాప్టర్ 1 ఏంటి అంటే, చాప్టర్ 1 ఇది అసలు టైటిల్ ఏంటి? క్లాస్ 9 జియోగ్రఫీ యొక్క టైటిల్ కంటెంపరరీ ఇండియా 1. కంటెంపరరీ అంటే ఏంటి? సమకాలీన. ఎగ్జిస్టింగ్ నౌ, ప్రజెంట్, ప్రస్తుతం అని అంటే దాన్ని కంటెంపరరీ అని అంటారు. కంటెంపరరీ ఇండియా 1 అంటే ఏంటి అంటే, ప్రస్తుతం ఇండియాలో ఏంటి అసలు పరిస్థితి, ఇండియా ఎక్కడుంది, ఇండియాలో క్లైమేట్ ఎలా ఉంటుంది, ఫిజికల్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ నౌ అనమాట. ఎగ్జిస్టింగ్ నౌ ఏమున్నాయి, డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది, పాపులేషన్ ఎలా ఉంది అనేది మొత్తము ఈ ఫస్ట్ కంటెంపరరీ ఇండియా 1లో నేర్చుకుంటాం. కంటెంపరరీ ఇండియా 2 10th క్లాస్ జియోగ్రఫీ అది. అయితే ఇక్కడ ఒక్కొక్క టాపిక్ని అర్థం చేసుకోవడం కొంచెం కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇక్కడ నుండి చాలా కేర్ఫుల్గా నేర్చుకోవాలి. ఓకేనా? ఫస్ట్ చాప్టర్ ఏంటి అంటే, చాప్టర్ 1 ఇండియా సైజ్, లొకేషన్. అంటే ఎక్కడుంది, స్థానం ఏంటి, ఎంత సైజులో ఉంది, ఎంత పెద్దగా ఉంది అనేది ఈ ఫస్ట్ చాప్టర్లో నేర్చుకుంటాం. చిన్న చాప్టరే, మనకి అన్నీ ముందే వచ్చే ఉంటాయి అన్నీ. ఓకేనా? ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద యాన్షియంట్ సివిలైజేషన్స్ ఇన్ ద వరల్డ్. భారతదేశం యొక్క నాగరికత ప్రపంచంలోనే ప్రాచీన నాగరికతలలో ఒకటి. మనకి తెలుసు కదా, సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎంత ప్రాచీనమైన నాగరికత అని. It has moved forward, displaying remarkable progress in the field of agriculture, industry, technology and overall economic development. అంటే వ్యవసాయంలో, పరిశ్రమలలో, సాంకేతికతలో, ఓవరాల్ ఎకనామిక్ డెవలప్మెంట్లో, ఆర్థికంగా అభివృద్ధి చెందడంలో మన సివిలైజేషన్, భారతదేశం యొక్క నాగరికత మంచి ప్రోగ్రెస్ని, రిమార్కబుల్ ప్రోగ్రెస్ని డిస్ప్లే చేస్తూ ముందుకెళ్ళింది. India has also contributed significantly to the making of world history. ప్రపంచ చరిత్రను రూపొందించడంలో భారతదేశము చాలా ఇంపార్టెంట్ పాత్రని పోషించింది అని చెప్పుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఇండియా యొక్క లొకేషన్. ఇండియా ఈజ్ లయింగ్ ఎంటైర్లీ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్ as shown in the figure. అయితే ఫిగర్ ఇక్కడ లేదు, అవైలబుల్గా లేదు. అయితే మనకి తెలుసు కదా, గ్లోబ్ ఉంది. పైన హాఫ్ని నార్థన్ హెమిస్ఫియర్ అని అంటారు, కింద హాఫ్ని సదర్న్ హెమిస్ఫియర్ అని అంటారు. అయితే మన ఇండియా నార్థన్ హెమిస్ఫియర్లో ఉంది. లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అంటే ఏంటో మనకి తెలుసు, 6th క్లాస్ జియోగ్రఫీలో నేర్చుకున్నాము. సో మీరు లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్లో ఏమైనా డౌట్ ఉంది అని అంటే, ఒక్కొక్కటి 1 hour వీడియో ఉంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. లాటిట్యూడ్స్ అంటే ఏంటి, లాంగిట్యూడ్స్ అంటే ఏంటి. ఇవి ఇమాజినరీ లైన్స్, నిజంగా ఉండవు. ఇవి మన కన్వీనియన్స్ కోసము. టు లొకేట్ ఏ ప్లేస్ ఆన్ ద ఎర్త్ అంటే ఏ ప్రదేశము ఎక్కడ ఉంది అని లొకేట్ చేయటం కోసము, ఇంకా టైంని తెలుసుకోవటం కోసము ఇమాజినరీ లైన్స్ని మనం పెట్టుకున్నాము. అవి లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అని మనకి తెలుసు. ఎక్కడ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఎంత ఉంది అంటే 8 degrees 4th నార్త్ అండ్ 37 degrees 6 నార్త్. లాంగిట్యూడ్స్ వచ్చేసి 68 degrees 7 ఈస్ట్ అండ్ 97 degrees 5 ఈస్ట్. మనకి ఈ లాటిట్యూడ్స్లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంది. 23 degrees 30 నార్త్ లాటిట్యూడ్ని ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని అంటారని మనకి తెలుసు కదా. సో ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇండియాని 2 పార్ట్స్గా, 2 భాగాలుగా విభజిస్తుంది. ఇది లొకేషన్. మరి సైజ్ ఏంటి అంటే, మీరు ఒకసారి లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ గురించి మాకు డౌట్ ఉంది, అక్కడ సరిగ్గా అర్థం కాలేదు, లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అంటే ఏంటి అని అంటే, అది దాని గురించి పూర్తి వీడియో 6th క్లాస్ జియోగ్రఫీలో మనకి ఉన్నాయి. ప్లేలిస్ట్ ఉంది, ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి, క్లియర్గా, చాలా క్లియర్గా అర్థమవుతుంది.
ఓకేనా. సైజ్ ఎంత అంటే ఇండియాస్ టోటల్ ఏరియా అకౌంట్స్ ఫర్ అబౌట్ 2.4% ఆఫ్ టోటల్ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ది వరల్డ్. అంటే మొత్తం ప్రపంచంలో ఎంత జియోగ్రఫికల్ ఏరియా ఉందో ఆ 100% ఉంటే ఆ 100%లో ఇండియా 2.4% ఉంది. థస్ ఇట్ ఈస్ ద 7th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ బై ఇట్స్ సైజ్. ఇది ఏరియాలో విస్తీర్ణంలో భారతదేశము 7వ అతిపెద్ద దేశము ప్రపంచంలో. పాపులేషన్లో 2nd లార్జెస్ట్ ఆఫ్టర్ చైనా. ఇండియా హ్యాస్ ఎ ల్యాండ్ బౌండరీ ఆఫ్ అబౌట్ 15,200 కిలోమీటర్స్. అంటే ల్యాండ్తో మనము సరిహద్దు మనకి 15,200 కిలోమీటర్స్ ఉంది. అయితే కోస్టల్ లైన్ తీర ప్రాంతంలో ఎంత ఉంది అంటే 7,516 కిలోమీటర్స్, ఇంక్లూడింగ్ అండమాన్ నికోబార్ అండ్ లక్షద్వీప్ ద్వీపాలను కలుపుకొని తీర ప్రాంతం యొక్క ఈ కోస్టల్ లైన్ ఎంత ఉంది అంటే మనకి తీర ప్రాంతము కోస్టల్ లైన్ 7,516.6 కిలోమీటర్స్ ఉంది. ఇండియా ఈజ్ బౌండెడ్ బై ద మౌంటైన్స్ ఇన్ ద నార్త్ వెస్ట్లో పర్వతాలు ఉన్నాయి. నార్త్ అండ్ నార్త్ ఈస్ట్లో హిమాలయన్ మౌంటైన్స్, వింధ్యా మౌంటైన్స్ ఎక్సెట్రా. సౌత్ ఆఫ్ అబౌట్ 22 degrees north latitudes it begins to taper and extend towards the Indian Ocean. పైన పర్వతాలు ఉన్నాయి. 22 degrees north latitudesకి వచ్చేసరికి ఈ హిందూ మహాసముద్రంలోకి ఇలా ఎక్స్టెండ్ అవుతూ వస్తుంది. ఇది 2 సీస్గా డివైడ్ చేస్తుంది. ఇండియన్ ఓషియన్ని భారతదేశము 2 సీస్గా డివైడ్ చేస్తుంది. ద అరేబియన్ సీ ఆన్ ద వెస్ట్లో అరేబియన్ సీ ఉంది, ఈస్ట్లో బంగాళాఖాతం ఉంది. టైమ్ అలాంగ్ ద స్టాండర్డ్ మెరీడియన్ ఆఫ్ ఇండియా పాసింగ్ త్రూ మిర్జాపూర్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఈస్ టేకెన్ యాజ్ ద స్టాండర్డ్ టైమ్ ఫర్ ఇండియా. స్టాండర్డ్ టైం ఒకటి మనం తీసుకున్నాము, ఎందుకు తీసుకున్నాము, ఎలా తీసుకున్నాము అనేది మనం లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ నేర్చుకునేప్పుడు నేర్చుకున్నాము. సో ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ గుండా వెళ్ళే ఈ లాటిట్యూడ్ని స్టాండర్డ్ మెరీడియన్ ఆఫ్ ఇండియాగా తీసుకున్నారు. అసలు నాట్ లాటిట్యూడ్, ఈస్టర్న్ ఉంది అని అంటే అది లాంగిట్యూడ్. ఓకేనా, దాన్ని స్టాండర్డ్ మెరీడియన్ ఆఫ్ ఇండియాగా తీసుకున్నాం. ఇండియా అండ్ ద వరల్డ్, భారతదేశము మరియు ప్రపంచము. ఇండియన్ ల్యాండ్ మాస్ హ్యాస్ అ సెంట్రల్ లొకేషన్ బిట్వీన్ ద ఈస్ట్ అండ్ వెస్ట్ ఏషియా. ఈస్ట్ అండ్ వెస్ట్ ఏషియాకి మధ్యలో సెంట్రల్ లొకేషన్లో ఉంది. ఇండియా ఈజ్ ఎ సౌత్వర్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఏషియన్ కాంటినెంట్. ఏషియన్ కాంటినెంట్ ఇలా ఉంటే మనం సౌత్కి ఇలా ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది భారతదేశము. ద ట్రాన్స్ ఇండియన్ ఓషియన్ రూట్స్ కనెక్ట్ ద కంట్రీస్ ఆఫ్ యూరప్ ఇన్ ద వెస్ట్. అంటే మనము ఒక మంచి లొకేషన్లో ఉన్నామన్నమాట. ఎలా అంటే ఈ ఓషియన్ రూట్ సముద్ర గుండా దారులన్నిటినీ కనెక్ట్ చేస్తుంది. వెస్ట్లోని యూరప్, ఈస్ట్ ఏషియా ఈ కంట్రీస్ అన్నిటినీ ఓషియన్ రూట్ మన ఇండియాకి కలుస్తుంది. నో అదర్ కంట్రీ హ్యాస్ ఎ లాంగ్ కోస్టల్ లైన్ ఆన్ ద ఇండియన్ ఓషన్ యాజ్ ఇండియా హ్యాస్. అంటే ఇప్పుడు ఈ ఇండియన్ ఓషియన్ ఉంది కదా, ఇండియన్ ఓషియన్తో ఉన్నంత కోస్టల్ లైన్, ఇండియాకు ఉన్నంత కోస్టల్ లైన్ ఇంకా ఏ దేశానికి లేదు ప్రపంచంలో. ఇండియాస్ కాంటాక్ట్స్ విత్ ద వరల్డ్ హ్యావ్ కంటిన్యూడ్ త్రూ ద ఏజెస్. అంటే భారతదేశానికి ప్రపంచం మొత్తంతో సంబంధాలు ఎప్పటి నుంచో కొనసాగుతూ వచ్చాయి. ద స్పైసెస్, మస్లిన్ అండ్ అదర్ మర్చెండైజ్ వర్ టేకెన్ ఫ్రమ్ ఇండియా టు డిఫరెంట్ కంట్రీస్. అంటే చాలా పప్పు దినుసులు, మసాలాలు ఇవన్నీ కూడా వేరే వేరే దేశాలలోకి ఎగుమతి అయ్యాయి. ఇంకా గ్రీక్ స్కల్ప్చర్, ఆర్కిటెక్చరల్ స్టైల్స్ ఆఫ్ డోమ్స్, మెనరేట్స్ ఫ్రమ్ వెస్ట్ ఏషియా కెన్ బి సీన్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. ప్రపంచంలో ఉన్న చాలా దేశాలలోని సంస్కృతి, వాళ్ళ యొక్క ఆర్కిటెక్చరల్ స్టైల్స్ అనేవి మనకు భారతదేశంలో కనిపిస్తాయి. ఓకేనా, భారతదేశం యొక్క పొరుగు దేశాలేంటి? భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. 8 కేంద్రపాలిత ప్రాంతాలు, యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఇక్కడ ఇది పాతది 29 స్టేట్స్ అండ్ 7 యూనియన్ టెరిటరీస్ అని ఉంది, కానీ కాదు, 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఇండియా ల్యాండ్ బౌండరీ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్తో షేర్ చేసుకుంటుంది నార్త్ వెస్ట్లో. నార్త్లో చైనా, నేపాల్, భూటాన్తో షేర్ చేసుకుంటుంది. ఈస్ట్లో మయన్మార్ అండ్ బంగ్లాదేశ్తో షేర్ చేసుకుంటుంది. ద సదర్న్ నైబర్స్ అక్రాస్ ద సీ కన్సిస్టింగ్ ఆఫ్ 2 ఐలాండ్ కంట్రీస్
ఇంకా ఈ సీతో సముద్రం ద్వారా సదర్న్ నైబర్స్ దక్షిణాన శ్రీలంక ఇంకా మాల్దీవ్స్ కూడా మన నైబర్స్ కిందకే వస్తాయి. ఇండియా హ్యాస్ హ్యాడ్ స్ట్రాంగ్ జియోగ్రఫికల్ అండ్ హిస్టారికల్ లింక్స్ విత్ హర్ నైబర్స్. భారతదేశానికి తన పొరుగు దేశాలతో చాలా దృఢమైన సంబంధాలు ఉన్నాయి, హిస్టారికల్ అండ్ జియోగ్రఫికల్ లింక్స్ ఉన్నాయి. సో ఇది ఫస్ట్ చాప్టర్. అయితే ఇది చిన్న చాప్టర్, సింపుల్గా అయిపోయింది అని అనుకోవద్దు. ఇక్కడ మనకి 6th క్లాస్ జియోగ్రఫీలోని లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ అంటే ఏంటో మనకి అర్థమైతేనే ఇక్కడ అర్థమవుతుంది మనకి ఈ సైజ్ లొకేషన్ మనకి అర్థం కావాలంటే. సో 6th క్లాస్ నుంచి నేర్చుకుంటూ రావాలి. ఫస్టే ఇది చూస్తా అని అంటే మనకు పెద్దగా అర్థం కాదు, సరేనా. నెక్స్ట్ సెకండ్ చాప్టర్లో మనము ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా చూస్తాము. అంటే ఏమేమి ఉన్నాయి, మౌంటైన్స్ ఏమేమి ఉన్నాయి, ఐలాండ్స్ ఏమున్నాయి, ప్లాట్యూస్, ప్లేన్స్, ఇవన్నిటి గురించి మనం నేర్చుకున్నాము. అయితే ప్లాట్యూ అంటే ఏంటి, ప్లేన్ అంటే ఏంటి అనేది మనం నేర్చుకున్నాము. ద్వీపం అంటే ఏంటి, ఐలాండ్ అంటే ఏంటి అనేది నేర్చుకున్నాము 7th క్లాస్ జియోగ్రఫీలో. కానీ భారతదేశంలో ఏమేమి ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఎలా ఫామ్ అయ్యాయి అనేది సెకండ్ చాప్టర్లో 9th క్లాస్ జియోగ్రఫీలో నేర్చుకుంటాము. చాలా చాలా కేర్ఫుల్గా వినాల్సిన చాప్టర్ సెకండ్ చాప్టర్. సో అందుకే జాగ్రత్తగా నేర్చుకుందాం. ఇక్కడ అర్థం కాకపోతే ముందు టాపిక్స్ అర్థం కావు, మరీ చెప్తున్నాను. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నిజంగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. అప్పుడు నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.